కంగ్రాచులేషన్స్. కూర్చోండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భవానీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అందరికీ ప్రతి ఒక్క ఎమోషన్స్ ఉంటాయండి. బట్ ఏంటంటే నా ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవ్వాలని కాదు, కానీ నా ఎమోషన్ చాలా పెద్ద ఎమోషన్ అన్నమాట. ప్రతి ఇయర్ మనకు అన్ని బాగానే గుర్తుంటాయి, కొన్ని ఇయర్స్ మనకి అలా మైండ్ లో ఉండిపోతాయి అన్నమాట. 2020 కరోనా ఎట్లాగో ఈ ఇయర్ నాకు అట్లా అనమాట. చాలా ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడ్డాను. చిన్న క్యూట్ ఫ్యామిలీ, నేను మా వారు, నాకు 2 పిల్లలు, హ్యాపీగా ఉండే ఫ్యామిలీ అన్నమాట. సడన్ గా ఎందుకు వచ్చిందో తెలీదు, మా వారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఉన్నట్టుండి పడిపోయారు. ఏజ్ కూడా తక్కువే, బట్ ఏమి హ్యాబిట్స్ కూడా ఏమీ లేవు. ఎందుకు జరిగింది అన్నది వాట్ ఎవర్, అసలు నాకు అదే అర్థం కాలేదు. విజయవాడలో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరి దగ్గరికి తీసుకెళ్ళాం. ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా ఈయన అవుట్ ఆఫ్, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పని అనేసారు. ఎన్ని హాస్పిటల్స్ తిప్పానో, ఏం చేశానో, ఆ టైంలో నాకు ఎవ్వరు కనీసం నేను ఉన్నాను అన్న హెల్ప్ కూడా నాకు ఎవ్వరి వల్ల దొరకలేదు. ఫస్ట్ టైం ఫుల్ బ్లర్ అయిపోయా నేను. నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతోంది, ఏంటి అసలు ఆయన కండిషన్ ఏంటి. అన్ని హాస్పిటల్స్ తీసుకెళ్తే అసలు నెక్స్ట్ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా మీకు అసలు అవకాశమే లేదు, మీరు ఎంత ఖర్చు పెట్టినా వేస్టే. అప్పటికి చాలా అమౌంట్ నేను ఖర్చు పెట్టాను, అయినా అన్ని టెస్టులు చేసి ఎక్కడికక్కడ వద్దు తీసుకెళ్ళిపోండి. ఆయన కాన్షియస్ లో లేరు, ఏం అర్థం కాలేదు. తర్వాత ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఏమో ఎవరో ఒకళ్ళు మీలాగా అక్క చెల్లెళ్ళలాగా నాకు ఒకళ్ళు సలహా ఇస్తే ఇక్కడ కాదు అని చెప్పని ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆన్ ద వే వెళ్తూ ఉంటే అంబులెన్స్ లో నా హార్ట్ బీట్ కూడా పనిచేయట్లా, నాకేం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. వెళ్తూ ఉంటే ఆ పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ హిల్ కనబడుతుంది కదా మనకి, కొండ, అది చూస్తూ ఉంటే భగవంతుడా ఇన్ని కష్టాలు పడ్డా కూడా ఇంకా నన్ను ఎందుకు కష్టపెడుతున్నావు, నేనేం తప్పు చేశాను, నా భర్తను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఏడుస్తూ, అలాగే అసలు నా సౌండ్, నా హార్ట్ బీట్ సౌండ్ నాకు కూడా వినపడినంత సైలెంట్ అయిపోయింది అనమాట నా మైండ్. అక్కడికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఇదే చెప్పారు, ఇంకా లాభం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి, దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఇక్కడ చేరిస్తే అని. వాళ్ళు చెప్పేది కూడా నాకేం అర్థం కావట్లేదు, మీరు ఇంకొకసారి ఆలోచించండి అని. 4 డాక్టర్లు ఉంటే 4 డాక్టర్లు కాళ్ళ మీద పడితే ఒక జూనియర్ డాక్టర్ గారండి, నిజంగా భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో అలా వస్తాడు అన్నట్టుగా ఆయన జూనియర్ డాక్టర్ గారే. బట్ ఆయన నన్ను చూసి వీళ్ళందరి మీద ఫైట్ చేశారు. లేదు సార్, ఏదో ఒకటి ట్రై చేద్దాం మనం, ఏదో విధంగా ఆవిడని చూస్తే నా వల్ల కావట్లేదు, ఆవిడ ఆ విధంగా ఏడుస్తుంది అని అంటే ఆయన పట్టుకున్నారండి. నిజంగా ఆ భగవంతుడు ఆ రూపంలో నాకు వచ్చి నాకు ప్రతిభిక్ష పెట్టాడనమాట. ఒక్కదానికి 2 స్టంట్స్ వేశారండి. 20 days ఉన్నాను హాస్పిటల్లో ఏక బిగువన ఆయన్ని పెట్టుకొని, పిల్లల్ని పెట్టుకొని. కనీసం నేను ఉన్నాను అని వచ్చిన వాళ్ళు కూడా లేరు. అంటే ఎవరో వస్తారు అని కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా వచ్చి నేనున్నాను అని ఉంటే కనుక ఇంకొంచెం బాగుండేదేమో, అది కూడా లేదు అని చెప్పని. చుట్టాలు ఎవరు సపోర్ట్ లేదు ఉన్నారు, కానీ ఏంటంటే ఆ టయానికి ఎవరికి వాళ్ళు ఎందుకు అనేది కూడా నేను చెప్పలేను. నేను అదే ఎవరిని నేను బ్లైమ్ చేయలేకపోతున్నాను కూడా. వాళ్ళు రాలేదని కూడా నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎవరి ఇబ్బందులు వాళ్ళ. ఆ డాక్టర్ గారి వల్ల ఆయన కోలుకోవటం. 25 days ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆయన్ని పెట్టుకొని అట్లాగే ఉన్నాను. ఆ తల్లి దయ వల్ల అలా నేను బయటకు వచ్చాను. ఆయన్ని తీసుకొని వచ్చిన 2 days లో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. అది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. ఆ ఫ్లడ్స్ లో మళ్ళా కష్టాలు. ఏంట్రా భగవంతుడా నాకు గ్యాప్ ఇవ్వవా, ఈ ఫ్లడ్స్ అయినాయి కొంచెం కోలుకున్నామంటే అమ్మకి సీరియస్. అమ్మ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఆ సీరియస్ మోషన్ లోనే మా మదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. 1 by 1 ఈ ఇయర్ మాత్రం నేను అస్సలు మర్చిపోలేను అనమాట. ఇంత బాధ పెట్టింది ఈ ఇయర్. ఒక్కొక్కరికి ఒక్కో ఇయర్ హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. బట్ ఈ ఇయర్ నేను అనుభవించినంత సాడ్నెస్ నేను ఇంకా అసలు మర్చిపోలేను అనమాట నా జీవితంలో. రిలాక్స్ మా, యాక్చువల్లీ ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయగలిగిన స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఉమెన్స్ కే ఉంటుంది. వాళ్ళే స్ట్రాంగ్. ఎందుకంటే యమధర్మరాజు దగ్గరికే వెళ్లి భర్తను తెచ్చుకున్న సావిత్రి గారు పుట్టిన దేశం ఇది. అలాంటి దేశంలో ఆడవాళ్ళకి ఎప్పుడు మనం గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి. బికాస్ వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం లేదు కాబట్టి. గ్రేట్. సో మీ పట్టుదలతో ఇక లేదు అనుకున్న మీ పసుపు కుంకాలని మీరు తిరిగి తెచ్చుకున్నారు. సో ఇది ఎంత పనైనా, ఎంత స్ట్రాంగ్ పనైనా ధైర్యంగా చేయగలిగిన వాళ్ళు మాత్రం లేడీస్. వాళ్ళకి ఇప్పుడు మనం హ్యాట్సాప్ చెప్తూనే ఉండాలి. ఇది మన ఫ్యామిలీ అనుకుని వచ్చారు. సో మా అందరితో మీ బాధను షేర్ చేసుకున్నారు. మా అందరి తరఫున మీకు చిన్న కానుక. భవానీ గారు, బీ స్ట్రాంగ్. ఒక స్మాల్ గిఫ్ట్.